ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై తెలుగుదేశం వర్ధిల్లాలి ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ ఆశయాలు వర్ధిల్లాలి ఎన్టీఆర్ ఆశయాలు వర్ధిల్లాలి ఎన్టీఆర్ ఆశయాలు వర్ధిల్లాలి ఎన్టీఆర్ ఆశయాలు వర్ధిల్లాలి ఎన్టీఆర్ ఆశయాలు అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ ఆశయాలు వర్ధిల్లాలి ఎన్టీఆర్ ఆశయాలు వర్ధిల్లాలి ఎన్టీఆర్ ఆశయాలు వర్ధిల్లాలి చూడన్నా ఎన్టీఆర్ ఆశయాలు వర్ధిల్లాలి ఎన్టీఆర్ అమర్ హై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ముందే కనపడతారు ఓకేనా మీ అందరికి ఓకేనా ఓకే గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్యకర్తలందరూ కూడా నివాళులు అర్పించడానికి చించోక్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ నాయకులు అందరూ కూడా వచ్చారు. ఆ దినం ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నినాదంతో ప్రతి పేదవానికి కూడా కూడు గూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అయితే సామాజిక న్యాయం చేసిన పార్టీ ఏదంటే దేశంలోనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు అదే పార్టీలో చంద్రబాబు నాయుడు నడుస్తున్నా ఇప్పటికి కూడా కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని చెప్పి అపోహ ఉంది. కాబట్టి కార్యకర్తలందరికీ కూడా చంద్రబాబు గారు న్యాయం చేస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు ఒకటే, కార్యకర్తలే దేవుళ్ళని. కానీ కింది స్థాయిలో కూడా అదే విధంగా జరగాలి. నాయకులకు కార్యకర్తలకు అండగా మేము ఎప్పుడు ఉంటాం, అందరికీ కూడా న్యాయం జరగాలి. 30 ఏళ్ళు దెబ్బలు తిని జైళ్ళల్లో ఉండి రకరకాలైన ఇబ్బందులు పడి ఈ దినం ఇళ్లలో కూర్చున్నా అంటే ఎంత అగౌరవంగా ఉంటుందో తెలుగుదేశం పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి. మేము ఆ రోజు ఎన్టీ రామారావు 82 నుంచి ఆయనతో మేము నడుస్తున్నాం. ఈ దినాన్ని కూడా తెలుగుదేశమే మా ప్రాణం. తెలుగుదేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడు రాయలసీమ రత్నాసీమ చేయాలనే ఉద్దేశంతో తెలుగంగ ప్రాజెక్టు తేవడం జరిగింది. ఈ దినం కృష్ణా వాటర్ మనకు వస్తుంది, నీళ్లతో అందరూ కూడా సస్యశ్యామలుగా ఉన్నామంటే అది ఎన్టీ రామారావు గారి పుణ్యమే. అదేవిధంగా థర్మల్ ఫ్యాక్టరీ వచ్చింది, రాయలసీమకు ఎన్నో పథకాలు తెచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఎన్టీ రామారావు గారు అయితేనేమి. ఆ పాటలోనే నారా లోకేష్ కూడా నడవాలి. అయితే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడి ఈ దినం కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత పార్టీకి ఉంది. కాబట్టి మేము ఒకటే వేడుకుంటున్నాం, మేము ఎవరు కూడా పార్టీని వదిలిపోయేది లేదు. ఎవరైనా మమ్మల్ని పంపించాలనుకుంటే వాళ్ళే పోతారు తప్ప మేము ఎటువంటి పరిస్థితుల్లో పోము. పార్టీ కోసం మా నాయకుడు ఆ దినం పార్టీ స్థాపించి సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించాడు. ఇదేదో ఎవరో సొంత పార్టీ కాదు, ఇది తెలుగుదేశం కార్యకర్తల పార్టీ. కార్యకర్తలు కూడు కట్టుకొని ప్రతి ఒక్క ఇటుక పిల్లలను కూడా అమర్చి ఈ దినం 82 నుంచి ఈ దినం పార్టీని స్థాపించుకొని పార్టీని కాపాడుకుంటున్నాం. అటువంటిది పార్టీని ఏమైనా చేయాలనుకుంటే అది తప్పకుండా వాళ్ళకే తగులుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, మా మీద కంప్లైంట్ చేసినా పర్వాలే, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, కడప నియోజకవర్గంలో పార్టీని కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము పార్టీకి అండగా ఉంటాం, పార్టీని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి ఈ దినం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది.
ఈ కార్యక్రమానికి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున తెలియజేస్తున్నాము. ఈనాడు ఇంత ఈ ఘన కార్యము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసుకుంటామని కారణం ఏమంటే ఆయన చనిపోయినప్పుడు మేము ఒక చోటుకి పోతే అక్కడ ఎన్టీఆర్ రామారావు గారిని చూసాము. దాన్ని చూసి మేము కూడా ఇటు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో రామారావు చనిపోయిన తొలి సంవత్సరంలోనే 97లో ఇక్కడ స్థాపించినాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం వర్ధంతి జయంతి 2 కార్యక్రమం బ్రహ్మాండంగా మంచిగా అందరికీ చేస్తూ అందరి నాయకులను కలిగేసుకొని ముందుకు పోతున్నాము. ఈ యొక్క ఇక్కడ విగ్రహానికి నాకు వెనకుండి సహకరించిన పసుపులేటి శంకర్ గారికి అతను ఎప్పుడు మర్చిపోను. ఈ విగ్రహాన్ని తెనాలికి అతను వరదల్లో తొడుకొని పోయి నన్ను పోయి తెనాల్లో ఆ విగ్రహం చూసి ఇది బాగుంటుందని చెప్పి నాకు అన్ని విధాలు ఎన్నుకుండి ముందుకు నడిపించిన శంకర్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆయన ఎన్నటికి మర్చిపోను. అప్పటికి ఇప్పటికి ఈరోజు కూడా ఆయన ఎన్నుకుండి నడిపించినాడు. ఇలాగే నేను నా బతుకున్నంత వరకు ఈ కార్యక్రమం ఇలాగే జరుపుకుంటూ ఉంటాను. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశము ఎన్టీఆర్ అభిమానులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తీసుకుంటున్నాను. కూడా ఒకసారి 9 గెలిచాము, తర్వాత కనుమరుగైపోయింది. మళ్ళా ఆ కనుమరుగు చేసే వాళ్ళే మళ్ళీ ఇరవై పార్టీలకు వచ్చి పార్టీని దృష్టి పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా దీని మీద ఆలోచించి ఇద్దరు తండ్రి కొడుకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మంచి నిర్ణయాలు తీసుకొని కూర్చున్నాం. నమస్కారం. సీనియర్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ వచ్చి అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే ఒక నినాదంతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రపంచము గర్వించదగ్గ నాయకుడుగా ఎన్టీఆర్ గారు ఆ రోజు మనకు ఈ రాష్ట్రానికి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, కిలో 2 రూపాయల బియ్యము, జనతా వస్త్రాలు, హార్స్ పవర్కి 50 రూపాయలు సంక్షేమం కార్యక్రమాలు సృష్టికర్త ఎన్టీఆర్ గారు. అది ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఆచరిస్తున్నాయి. ఎన్టీఆర్ గారు పదవి కోసం ఏ రోజు రాకులాడలేదు. ఆయన ప్రజల ఆశయాలకు అనుకూలంగా నడుచుకున్నారు. 1989 ఆ ప్రాంతంలో 8 మంది మంత్రులు తోక తిప్పిన వాళ్ళను బర్తరఫ్ చేశాడు. ఆయన రాజకీయాల్లో మామాటంకు తావివ్వడు. ఈరోజు అదే పందాలో చంద్రబాబు నాయుడు గారు అయితేమి, నారా లోకేష్ గారు అయినా ప్రయాణించి ఈ పార్టీని ఇంకా అనేక సంవత్సరాలు తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీని నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ అభిప్రాయాలను పరిగణనకు తీసుకొని ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని జాతీయ రాజకీయాల్లో ఇన్ని రోజులు మనం చక్రం తిప్పగలుగుతామంటే అది ఒక ఎన్టీఆర్ పార్టీ పెట్టడం ఒక ఎత్తు అయితేమి, ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఈ పార్టీని నిలబెట్టినాడు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా అన్నగారి ఆశయాలు, చంద్రబాబు గారి ఆశయాలు కొనసాగించి తాను కూడా ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలని సందర్భంగా కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్.